This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు అక్టోబర్ 12కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు డైలీ మీకు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ నేను చెప్పే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ నేను కేవలం ఒకటే న్యూస్ పేపర్ నుంచి కాకుండా వివిధ న్యూస్ పేపర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ని కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ చిన్న అంశం కూడా మిస్ అయ్యే అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీకు మరింత ప్రయోజనకరంగా ఉండేందుకే మొత్తం ఇక్కడ ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దీంతోపాటు ఇక మిగతా పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారికి ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ కీవర్డ్స్, టెర్మినాలజీ, అది ముఖ్యంగా హిందూ పేపర్ నుంచి, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మరియు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్స్, ఇటువంటి న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిన అదనపు సమాచారాన్ని కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఆ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ని మీరు ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్ని డైలీ నోట్స్ మెయింటైన్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన అంశాలను చూద్దాం ఒకసారి. ఇక్కడ మొదటి అంశాన్ని గనక మనం ఇక్కడ తీసుకుంటే, పిఎం లాంచెస్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ కార్డ్స్ అండర్ ద సంవిత స్కీమ్ అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నూతన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి సమాచారం చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ కార్డ్స్. ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ కార్డ్స్ని అండర్ ద సంవిత స్కీమ్, ఈ స్వంవిత అనే పథకం ఏదైతే ఉందో ఈ పథకం కింద ఈ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ కార్డ్స్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంచ్ చేశాడు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎవరికైతే హౌజెస్ ఉంటాయో వారి యొక్క సొంత ఇంటికి సంబంధించిన చట్టపరమైన డాక్యుమెంట్స్ని వారికి ఇవ్వడం జరుగుతుంది ఈ నూతన పథకం ద్వారా. ద స్కీమ్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ హిస్టారికల్ చేంజెస్ టు ది విలేజెస్ ఇన్ ద కంట్రీ. ఈ స్కీమ్ అనేది గ్రామీణ ప్రాంతాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఈ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి దాదాపుగా ఇక్కడ కొన్ని రాష్ట్రాల పేర్లు ప్రకటించడం జరిగింది. ఆ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ లీగల్ పేపర్స్, వారి ఆస్తులకు సంబంధించిన లీగల్ పేపర్స్ని వారికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది. దీనినే మనము ప్రాపర్టీ డాక్యుమెంట్ల పంపిణీ అని మనం తెలుగులో చదువుకోవచ్చును. దేశవ్యాప్తంగా గ్రామాల్లో నివసిస్తున్న వారికి భూ యాజమాన్య పత్రాలను ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఇది గుర్తుంచుకోండి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం కనుక ఒకసారి మనం తీసుకుంటే, భూ వివాదాలకు స్వస్తి పలకడము, అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారి కోసము ప్రాపర్టీ హక్కు అనేది వారికి కల్పించడం అనేది ఈ స్కీమ్ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 763 గ్రామాల్లో దాదాపుగా 1,32,000 మందికి ఈ
ప్రాపర్టీ డాక్యుమెంట్లు అనేవి అందించనున్నారు. సో ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా వీరికి రుణాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా వీరికి ఉన్న ఈ ఓన్ హౌస్ సొంత ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిపై కూడా లోన్ తీసుకునే అవకాశం అనేది వీరికి లభిస్తుంది. సో దీని ద్వారా చాలా మందికి కొంత మేరకు ఆర్థిక తోడ్పాటు అనేది లభించనుందని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ వివిధ రాష్ట్రాల పేర్లు చెప్పాను కదా, ఆ రాష్ట్రాల పేర్లు కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. సో ఇవన్నీ డిజిటల్ ప్రాపర్టీ కార్డ్స్ ఉంటాయి. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించిన సమాచారము. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా, ఆల్ 8 బీచెస్ రికమెండెడ్ బై ద గవర్నమెంట్ గెట్స్ ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. సో దీని గురించి ఒకసారి మనం చూద్దాం. సో ఇండియా ఈజ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియాస్ 8 beaches of India spread across 5 states and 2 union territories have been awarded the blue flag by the international jury comprising of eminent members of UNEP, UNWTO, FEE, IUCN. సో మన భారతదేశంలో ఉన్న 8 సముద్రపు బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బీచ్లకు సంబంధించి ఈ బ్లూ ఫ్లాగ్ అనేది లభించింది. సో దీనిని అంతర్జాతీయంగా ఈ బ్లూ ఫ్లాగ్ అనే ట్యాగ్ని సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న 8 బీచెస్కు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించింది. సో ఈ 8 బీచెస్ 5 రాష్ట్రాలలో మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండడం జరిగింది. సో ఆ బీచెస్ నేమ్స్ ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఒకసారి ఈ లిస్టును మీరు జాగ్రత్తగా చూసుకోండి, మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటీవల బ్లూ ఫ్లాగ్ ఇంటర్నేషనల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్లలో ఈ క్రింది వాటిలో ఉన్నది ఏమిటి మరియు లేనిది ఏమిటి అని సో మనకు అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ నేమ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో శివరాజ్పూర్ ఇది గుజరాత్లో ఉంది, గోగ్లా ఇది డియులో ఉంది, కాసర్గఢ్ అండ్ పడుబిద్రి ఇది కర్ణాటకలో ఉంది, కప్పాడ్ ఇది కేరళలో ఉంది, ఋషికొండ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, గోల్డెన్ ఇది పూరి ఒడిశాలో ఉంటుంది, మరియు రాధానగర్ బీచ్ ఇది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో ఉంటుంది. సో కాబట్టి ఈ నేమ్స్ ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ ఈ అంశాన్ని గనక మనం ఒకసారి మరింత సమాచారం గనక తీసుకుంటే, సో ఇండియా హ్యాస్ ఆల్సో బీన్ అవార్డెడ్ ఏ 3rd ప్రైజ్ బై ద ఇంటర్నేషనల్ జ్యూరీ అండర్ ద ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ పొల్యూషన్ కంట్రోల్ ఇన్ కోస్టల్ రీజియన్. సో ఈ తీర ప్రాంతాలలో ఈ కాలుష్యాన్ని నియంత్రిస్తున్నందుకు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి సో 3వ స్థానంలో ప్రైజ్ అనేది లభించింది. ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంటర్నేషనల్ జ్యూరీ అవార్డు అనేది లభించింది. సో ఇన్ ఆర్డర్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద సర్టిఫికేషన్, ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ హ్యాడ్ డిక్లేర్డ్ దట్ స్పెసిఫిక్ ఫెసిలిటీస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వుడ్ బి పర్మిటెడ్ ఇన్ ద కోస్టల్ రెగ్యులేషన్ జోన్. సో మనకు ఈ ఇంటర్నేషనల్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో సో ఇది రావడానికి గల ప్రధానమైన కారణం కనుక ఒకసారి మనం తీసుకుంటే, సో మన భారతదేశానికి చెందిన పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఉన్న బీచెస్కి మౌలిక సదుపాయాల కల్పన అనేది కల్పించినందుకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది లభించింది. సో ముఖ్యంగా ఇందులో గుర్తుంచుకోవాల్సిన అంశం వచ్చేసి మెయింటైనింగ్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ 10 meters ఫ్రమ్ ద హై టైడ్ లైన్. సో ఈ హై టైడ్ లైన్ ఏదైతే ఉందో అంటే ఎక్కువగా ఈ సముద్రపు అలలు వచ్చే రేఖ ఏదైతే ఉందో దాని నుంచి సో మినిమం 10 మీటర్ల దూరాన్ని మెయింటైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి
సో ఇది ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా సో ఇక్కడ ఉన్న బీచెస్కి సంబంధించి మరికొన్ని మౌలిక వసతులను కూడా అక్కడ కల్పించడం జరిగింది. అందులో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కియర్స్ మరియు చేంజింగ్ రూమ్స్, కంటైనర్ బేస్డ్ టాయిలెట్ బ్లాక్స్, ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ ప్యానల్స్, పోర్టబుల్ బ్యాంబూ. సో ఇటువంటి సదుపాయాలను ఈ బీచ్ పరిసర ప్రాంతాల్లో కల్పించినందుకు ఈ సర్టిఫికేషన్ అనేది లభించడం జరిగింది. సో ఇక్కడ మరొక అంశం మనం గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ ద బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో ద ఐకానిక్ బ్లూ ఫ్లాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ రికగ్నైజ్డ్ వాలంటరీ అవార్డ్స్ ఫర్ బీచెస్, మరైన్స్ అండ్ సస్టైనబుల్ బోటింగ్ టూరిజం ఆపరేటర్స్. సో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది బీచెస్కి, మరైన్స్కి మరియు సస్టైనబుల్ బోటింగ్ టూరిజం ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఈ సర్టిఫికేషన్ అనేది లభించడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ ద బ్లూ ఫ్లాగ్, సో దీనికి క్వాలిఫై అవ్వాలి అంటే సో ఎన్విరాన్మెంటల్, ఎడ్యుకేషనల్, సేఫ్టీ అండ్ యాక్సెసిబిలిటీ క్రైటీరియా మస్ట్ బి మెట్ అండ్ మెయింటైన్. సో పర్యావరణానికి సంబంధించి మరియు ఈ సమాచారాన్ని అవగాహన కల్పించడంలో మరియు సేఫ్టీ, పరిశుభ్రతకు సంబంధించి, యాక్సెసిబిలిటీకి సంబంధించి ఈ క్రైటీరియా ఆధారంగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంపార్టెంట్. సో ఇక ఈ టాపిక్కి సంబంధించి మనం చదువుకోవాల్సిన అంశాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే, బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏమిటి, 8 బీచెస్ నేమ్స్ అండ్ లొకేషన్స్. సో ఈ 8 బీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ రాష్ట్రాల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. దాంతోపాటు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే ఏమిటి అనే అంశాలు కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో ఇక్కడ మనము నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, సో ఇది ఆర్బీఐకి సంబంధించిన అంశం. ఇది ఆర్బీఐ టు మూవ్ టు నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్ అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టు ఇంప్రూవ్ ఇట్స్ ఫంక్షనింగ్, ద రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు మూవ్ టు నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్ ఫర్ మేనేజింగ్ ద కంట్రీస్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ గోల్డ్ రిజర్వ్స్. సో ఫారిన్ ఎక్స్చేంజెస్కి మరియు గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నిర్వహించడానికి ఆర్బీఐ ఒక అప్లికేషన్ని తీసుకురావడం జరిగింది. ఆ అప్లికేషన్ పేరు మనం గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్. సో ఇక్కడ దీన్ని అండర్లైన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ జనరేషన్ ట్రెజరీ అప్లికేషన్. సో ఈ విధానాన్ని ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతనంగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మేనేజింగ్ ద కంట్రీస్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ గోల్డ్ రిజర్వ్స్. సో ఇది ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్, ఇది ఎన్జిటిఏ అనేది. సో ప్రొవైడింగ్ ద స్కేలబిలిటీ, maneuverability and flexibility to introduce the new products and the securities, besides supporting the multi-currency transactions and settlements. సో మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మరియు సెటిల్మెంట్స్తో పాటుగా సో ఇది ఈ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి సో వివిధ రకాల సేవలను అందించే అవకాశం అనేది ఉంటుంది ఈ నూతన అప్లికేషన్. So the RBI said the objectives of the proposed system includes, సో అంటే ఈ ఎన్జిటిఏ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ ఎన్జిటిఏ అప్లికేషన్కి సంబంధించి ఆర్బీఐ మనకు దాని యొక్క ప్రధానమైన లక్ష్యాలను ఏం చెప్తుంది అంటే, సో డీలింగ్ ఇన్ వేరియస్ అసెట్ క్లాసెస్ లైక్ ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మరియు ఫారెక్స్, మనీ మార్కెట్ అండ్ గోల్డ్, అదేవిధంగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్, రిజర్వ్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ విత్ వేరియస్ థర్డ్ పార్టీ అండ్ ఇన్హౌస్ సిస్టమ్స్ అండ్ డాష్బోర్డ్స్, రిపోర్ట్స్ అండ్ విజెట్స్. సో ఇటువంటి అన్ని రకాల సేవలను ఈ అప్లికేషన్ అనేది మనకు కల్పిస్తుందని ఆర్బీఐ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కాబట్టి
సో ఎన్జిటిఏ అప్లికేషన్కి సంబంధించి దీని యొక్క ప్రధానమైన లక్ష్యము, దీన్ని ఎందుకు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనే అంశాలు మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సో ఇక మనము నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే, అడాప్టింగ్ ది ఏఐ టు లెవెల్ అప్ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అంశం. ఇది ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఈ డిజిటల్ రంగంలో నూతన సాంకేతిక వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చును. అయితే దీనికి సంబంధించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనము ఏ రంగాలకు మనము విస్తరించుకోవచ్చు అనే అంశం గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో in the last 2 years, the Indian government has made far-reaching the announcements in the field of technology and artificial intelligence, which were also key highlights of the last 2 union budgets. సో మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భారత ప్రభుత్వము గతంలో అనేక సార్లు ప్రకటన చేయడం అనేది జరిగింది. సో బడ్జెట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా ముఖ్యంగా ప్రస్తావించడం అనేది జరిగింది ఈ కేంద్ర బడ్జెట్లో. అయితే లాస్ట్ వీక్ ద గవర్నమెంట్ టుక్ అనదర్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో గత వారం భారత ప్రభుత్వము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మరింతగా ప్రమోట్ చేయడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరిగింది ఎట్ ద వర్చువల్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్. సో మనకు లాస్ట్ వీక్ ఒక సమ్మిట్ అనేది జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ సమ్మిట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. సో సాంఘిక సాధికారిత కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఒక సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. సో ఇది వర్చువల్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్గా మనం గుర్తుంచుకోవాలి. కేవలం ఇండియాలో జరగలేదు, గ్లోబల్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సమావేశం అనేది వర్చువల్గా జరిగింది. ఈ సమావేశం పేరు వచ్చేసి రైజ్ 2020 అనే సమావేశం. రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్, ఇది గుర్తుంచుకోండి. సో లార్జ్ కార్పొరేషన్స్ అలైన్డ్ విత్ గవర్నమెంట్ బాడీస్ సచ్ యాజ్ నీతి ఆయోగ్ టు ప్రొపగేట్ ద న్యూ బిజినెస్ సెగ్మెంట్స్ రిజల్టింగ్ అవుట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని సో మరింత నూతనంగా అభివృద్ధిని చేయాలి అనే ఉద్దేశంతో కార్పొరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ లార్జ్ కార్పొరేటివ్ కంపెనీస్ సో గవర్నమెంట్ వ్యవస్థలతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్తో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ లార్జ్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డెవలప్ చేసిన ముఖ్యమైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా స్కిల్లింగ్ అంటే నైపుణ్య శిక్షణకు సంబంధించి IBM ఒక అప్లికేషన్ను కూడా రూపొందించడం జరిగింది. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి స్టెమ్ ఫర్ గర్ల్స్ ఇనిషియేటివ్ అనే అప్లికేషను. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఈ అప్లికేషన్ను రూపొందించడం జరిగింది. సో ఇట్ ఈస్ టీచింగ్ nearly 80,000 girls across India and how to code and model artificial intelligence algorithms. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కోడ్ని ఏ విధంగా ఉపయోగించాలి, అదేవిధంగా అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్ను ఏ విధంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో IBM ఈ అప్లికేషన్ను రూపొందించడం జరిగింది, స్టెమ్ ఫర్ గర్ల్స్ అనే అప్లికేషన్ను. సో ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే దాదాపుగా 2022వ సంవత్సరానికి 2 లక్షల మందికి చేరే విధంగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి, అంటే టీచింగ్లోనూ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది అనే అంశం మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ రికార్డ్
కీపింగ్ ఫర్ టీచర్స్ అంటే ఈ టీచర్స్కి సంబంధించిన రికార్డుల నిర్వహణ ఏదైతే ఉందో ఆ రికార్డుల నిర్వహణలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇక నెక్స్ట్ మరొక అప్లికేషన్ అనేది మనం తీసుకుంటే సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనము వివిధ రంగాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. సో దీనిని మరింత సమర్థవంతంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది ఉందని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే రంగంపై వివిధ రకాల పరిశోధనలు కూడా కొనసాగాలి. సో దీనికోసము భారత ప్రభుత్వం కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్తో ఒక టైఅప్ను కుదుర్చుకొని సో దీనిపై మరింతగా పరిశోధనలు చేసి సో మరిన్ని రంగాలకు కూడా దీన్ని విస్తరించాల్సిన అవసరం అనేది ఉంది. అందులో భాగంగానే ఒక నేషనల్ పోర్టల్ను కూడా డెవలప్ చేయాలని ఒక ప్రతిపాదన ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో ద గవర్నమెంట్ హ్యాస్ టు డెవలప్ ఏ నేషనల్ పోర్టల్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విచ్ ఈస్ కొలాబరేటింగ్ ఆల్ ఆన్గోయింగ్ రీసెర్చ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి ఏవైతే పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశోధనలు అన్నింటినీ ఒకే దగ్గరకు తీసుకురావడానికి ఒక నేషనల్ పోర్టల్ను కూడా డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉపయోగపడుతుంది ఈ అంశము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలనే అంశం కనుక ఒకవేళ అడిగితే సో ఇటువంటి అంశాన్ని మనము రాస్తే సో మరింతగా మనకు మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సో అందుకే మీకు ఇక్కడ దీన్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి సో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4% ఉండడం అనేది జరిగింది. 2030వ సంవత్సరం నాటికి సో దీని యొక్క విలువ అనేది దాదాపుగా $15.7 ట్రిలియన్ ప్రొడక్టివిటీకి చేరుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మన భారతదేశంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి సో వివిధ సేవలను కూడా అందించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా అగ్రికల్చర్, ఫైనాన్స్, మొబిలిటీ, ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్ అండ్ హెల్త్ కేర్. ఈ రంగాలలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అనేవి మన భారతదేశంలో కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చును. సో ఇన్ అగ్రికల్చర్ ఎలోన్ స్టార్టప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైరెక్ట్ ఫార్మ్ టు ఫోక్ సర్వీసెస్. సో ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి అంకుర సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ అంకుర సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని వివిధ అప్లికేషన్స్ని రూపొందించడం జరిగింది. ఆ అప్లికేషన్స్ నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ నేమ్స్ ఒకసారి మీరు ఇక్కడ గమనించండి. డైరెక్ట్ ఫార్మ్ టు సర్వీసెస్ ఇది నింజా కార్ట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. ఇది డైరెక్ట్ ఫార్మ్ టు ఫోక్ సర్వీసెస్. అదేవిధంగా టెరైన్ మ్యాపింగ్ విత్ డ్రోన్ టెక్. సో టెరైన్ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది డ్రోన్ టెక్నాలజీ ద్వారా. దీని అప్లికేషన్ పేరు వచ్చేసి స్కైలార్క్ మరియు హ్యూవియర్ అనే అప్లికేషన్. కనెక్టింగ్ ద గవర్నమెంట్ సర్వీసెస్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్. సో గవర్నమెంట్ సేవలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సేవలను అనుసంధానం చేసే విధంగా ఈ అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ పేరు వచ్చేసి ఇక్కడ క్రాప్ ఇన్ మరియు EM3 అగ్రి అనే అప్లికేషన్. సో ఇటువంటి అప్లికేషన్స్ని వ్యవసాయ రంగంలో ఆల్రెడీ ఈ అంకుర సంస్థలు ప్రారంభించడం అనేది జరిగింది. So IBM has partnered with the Karnataka state government and Niti Aayog to develop the precision farming services using the artificial intelligence and weather data. So IBM కంపెనీ కర్ణాటక ప్రభుత్వంతో మరియు నీతి ఆయోగ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఒక భాగస్వామ్య ఒప్పందంతో ప్రెసిషన్ ఫార్మింగ్ సర్వీసెస్పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు వాతావరణ రంగ సమాచారానికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. సో దీనిని డెవలప్ చేసింది ఎవరంటే IBM కంపెనీ.
సో ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుందంటే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో అండ్ నీతి ఆయోగ్తో. సో అదేవిధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఈ మార్కెట్ ప్లేస్ అనే ఒక అప్లికేషన్ కూడా రూపొందించడం జరిగింది. ఈ మార్కెట్ ప్లేస్ సెటప్ ఇది ఎక్సలెన్స్ ఇన్ ఇండియా, సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇండియా అనే ఒక సంస్థను స్థాపించడంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఉపయోగపడిందని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సో ముఖ్యంగా మరొక టెక్నాలజీ కనుక తీసుకుంటే జార్విస్ అనే టెక్నాలజీ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించిన అప్లికేషన్ ఇది. సో 8 ఇండియన్ స్టేట్స్ ఐడెంటిఫై ద 3000+ క్రిమినల్స్ అండ్ బస్ట్ 8 టెర్రరిస్ట్ మాడ్యూల్స్. సో దేశవ్యాప్తంగా ఉన్న ఈ నేర వ్యవస్థకు సంబంధించి సో దానిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ జార్విస్ అనే అప్లికేషన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే రూపొందించిన అప్లికేషన్గా మనం గుర్తించాలి. అదేవిధంగా మన దేశంలో ఉన్న ఈ రవాణా వ్యవస్థలో రోడ్కి సంబంధించి సో రోడ్ అండ్ స్ట్రీట్ లెవెల్ డేటా ఇన్యాక్సెసిబుల్ వయా ద ఏరియల్ వ్యూ. సో ఏరియల్ వ్యూ పరంగా రోడ్డు మరియు ఈ స్ట్రీట్ లెవెల్ సమాచారం అనేది యాక్సెసిబుల్గా చేయడానికి మరొక అప్లికేషన్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో టాటా గ్రూప్స్ ఈ అప్లికేషన్ రూపొందిస్తుంది. జుస్కో ఇన్ జమ్షెడ్పూర్ వేర్ వి ప్రొవైడ్ ట్రాఫిక్ అండ్ టెరైన్ ఇన్ఫర్మేషన్ టు ది లాజిస్టిక్స్ టీమ్స్. సో ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి జుస్కో అనే అప్లికేషన్. సో అంటే యాక్చువల్గా మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఏ రంగాలకు విస్తరించాలి, సో మరింతగా దీనిపై ఏ విధంగా పరిశోధనలు కొనసాగించాలి అనే అంశం గురించి మనం ఇక్కడ ముఖ్యంగా హైలైట్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ టాపిక్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిని మనము నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకు యూపీఎస్సి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సంవత్సరం జరిగిన 2020 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ ఒకసారి మనం చూసుకుందాం. విత్ ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఎఫెక్టివ్లీ డూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఒక ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. సో అందులో మనకు ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, క్రియేట్ మీనింగ్ఫుల్ షార్ట్ స్టోరీస్ అండ్ సాంగ్స్, డిజీజ్ డయాగ్నోస్టిక్స్, టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్, వైర్లెస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఈ టైప్ ఆఫ్లో మనకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ అంశం ఏదైతే ఉందో సో దీన్ని మనం జాగ్రత్తగా చదువుకోవాలి. కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడానికి కూడా ఇక్కడ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ హైలైట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి దీన్ని. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఒకసారి మనం చూసుకుంటే దాదాపుగా 11,000 కోట్లతో ఒక అత్యవసర వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు ఇక్కడ ఒక అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మన భారతదేశంలో ఈ వైద్య రంగం ఏదైతే ఉందో ఆ వైద్య రంగానికి సంబంధించి సో దానిని మరింతగా మెరుగుపరిచేందుకు భారత ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అందులో భాగంగానే వచ్చే 4 సంవత్సరాల కాలం నాటికి దాదాపుగా 11,000 కోట్ల వ్యయంతో ఒక అత్యవసర స్పందన మరియు వైద్య ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయనుంది. సో దీనికి అవసరమైన ఈ నిధులకు సంబంధించి దాదాపుగా 7,296 కోట్లను ప్రపంచ బ్యాంకు, మరో 3,648 కోట్లను ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు సమకూర్చనున్నాయి. సో ఇక్కడ ఏ బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరిస్తుంది అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో 7,000 కోట్లను ప్రపంచ బ్యాంకు నుంచి మరియు మిగతా 3,000 కోట్లను ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు నుంచి నిధులను సేకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఈ నిధుల ద్వారా భారతదేశంలో ఉన్న
ఈ వైద్య ఆరోగ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వైద్య ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి కావలసిన మౌలిక వసతులను కల్పించనున్నారు. దాంతోపాటు భారత వైద్య పరిశోధన మండలి ఏదైతే ఉందో అది దేశంలో ఉన్న వివిధ రకాల సంస్థలతో కలిసి ప్రపంచ స్థాయి సంస్థలతో కూడా కలిసి సో ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దాని నియంత్రణపై పరిశోధనలు కూడా చేయనుంది. సో ఈ అంశాలన్నీ మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం కరోనా వైరస్ అనేది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిందని మనం చెప్పుకోవచ్చును. సో భవిష్యత్తులో ఇటువంటి వైరస్లు ఏవైతే ఉన్నాయో సో ఆ వైరస్లు అనేవి మరింత విస్తరించకుండా వాటిని ముందుగానే గుర్తించి నివారించడానికి ఒక పేషెంట్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా రూపొందించనున్నారు. ఈ అంటువ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ అంటువ్యాధులను మరింత ప్రబలకుండా సో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అంటువ్యాధుల నిఘా వ్యవస్థ అనేది నూతనంగా ఏర్పాటు చేయడం. సో దీనినే మనము ఎపిడమాలికల్ సర్వేలెన్స్ నెట్వర్క్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ నిఘా వ్యవస్థ అనే ఈ ప్రాజెక్ట్ కింద వివిధ ఆసుపత్రుల నిర్మాణము మరియు వాటిని విస్తరించడము, ప్రస్తుతం ఉన్న వైద్య ఆరోగ్య సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడము, వ్యర్థాల నిర్వహణ, పీపీఈ మరియు కెమికల్ బయోలాజికల్ రీఏజెంట్ల సేకరణ, సో వైద్య రంగానికి అవసరమైన వివిధ పరికరాలు ఏవైతే ఉంటాయో ఆ పరికరాల కొనుగోలుకు అవసరమైన నిధులను కూడా సమకూర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ మనకు ఈ అత్యవసర వైద్య ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాల్లో ఈ అంశాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో గుర్తుంచుకోండి ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూసుకుంటే హైడ్రోజన్తో భారత్లో తొలి కారు అని ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. ఇది మనకు గ్రూప్ 2 లేకపోతే గ్రూప్ 3 సో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రమే అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో దేశీయంగా తయారు చేసిన ఒక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో భారతదేశంలో తయారైన ఒక తొలి కారును ఇక్కడ ప్రదర్శించడం అనేది జరిగింది. సో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి మరియు కేపీఐటి టెక్నాలజీస్ సంస్థ ఈ కారును రూపొందించడం అనేది జరిగింది. సో ఇది ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనే ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కారు అనేది పనిచేస్తుంది. సో ఈ సాంకేతికలో గాలిలోని ఆక్సిజన్తో హైడ్రోజన్ రసాయనిక చర్య అనేది జరపడం అనేది జరుగుతుంది. సో ఈ చర్య ఫలితంగా విద్యుత్ అనేది జనించి కారు అనేది నడవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఏ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా వీటిని ఎవరెవరు రూపొందించారో అనే అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దీని ద్వారా భవిష్యత్తులో ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా వాయు కాలుష్యం అనేది పెరుగుతున్న నేపథ్యంలో ఈ హైడ్రోజన్తో నడిచే కారు వలన కొంతమేరకు వాయు కాలుష్యం అనేది కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో దాంతో గ్రీన్ హౌస్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ ఉద్గారాల స్థాయి కూడా తగ్గే అవకాశం అనేది మనకు భవిష్యత్తులో ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే సీతాకోక నెలవు అనే ఒక ప్రధానమైన అంశం కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఒక్కటే ఉందంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ ఉన్న మూలపాడు అనే ప్రాంతం వద్ద దాదాపుగా కొత్తగా 6 రకాల సీతాకోక చిలుక జాతులను కనుగొనడం అనేది జరిగింది. కాబట్టి జస్ట్ ఈ ప్లేస్ ఒకటి మీరు గుర్తుంచుకోండి అంతే. సో ఇక నెక్స్ట్ టాపిక్ ఇక్కడ అధిక దిగుబడికి చేయూత అని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత దిగుబడి ఏదైతే ఉందో దిగుబడిని సాధించేందుకు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అందులో భాగంగానే సో జాతీయ ఆహార భద్రతా మిషన్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన మరియు దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను
సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక ప్రయోగాత్మకంగా ఒక క్లస్టర్ గ్రూప్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ఉన్న క్లస్టర్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు రైతులకు ఈ ఉత్పాదకాలను కొనుగోలు చేసేందుకు వ్యవసాయ శాఖ ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. సో ఈ క్లస్టర్ డెమోస్ పేరిట రాష్ట్ర వ్యవసాయ శాఖ సుమారుగా 20,000 ఎకరాల్లో అధిక ఉత్పత్తిని సాగు చేయడానికి వివిధ పద్ధతులను రైతులకు నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో భాగంగా వివిధ రకాల సంస్థలు మరియు మొక్కల సంరక్షణ సంస్థలు కూడా తమ వంతుగా బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం అనేది జరిగింది. ఈ క్లస్టర్ సాగు అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. సో సాధారణంగా మనకు రాష్ట్రంలో కనుక తీసుకుంటే అన్ని ప్రాంతాల్లో దిగుబడి అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. అయితే ఈ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిగుమతిని పెంచడానికి ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద క్లస్టర్ డెమోస్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం పేరు గుర్తుంచుకోండి, క్లస్టర్ డెమోస్ అనే పథకం. సో ఇక్కడ వీరు ఏం చేశారంటే ఒక 50 ఎకరాలను తీసుకొని సో ఈ 50 ఎకరాలను ఒక్కొక్క క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ విధంగా మొత్తం 20,000 ఎకరాల్లో 5-6 రకాల పంటల్ని పండించి సో ఆ పంటలకు అధిక దిగుబడి వచ్చేలా రైతులతో సాగు చేయించనున్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, 50 ఎకరాల్లో ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి అందులో ఒకటే రకం కాకుండా దాదాపుగా ఒక 5-6 రకాల పంటల్ని ఈ క్లస్టర్లో సాగు చేయనున్నారు. సో దీనికి సంబంధించి రైతులకు శిక్షణ కూడా కావాలి కాబట్టి సో శిక్షణను కూడా అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. మరియు ఈ పంట పండించడానికి కావలసిన ఎరువులు మరియు విత్తనాలు మరియు సూక్ష్మ పోషకాలతో పాటు రాయితీపై చిన్న చిన్న యంత్రాలను కూడా సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ మనం ఒకసారి చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. ఇక అంతా ఆటోమేటిక్ అనే అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ రంగానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా వ్యవసాయ విద్యుత్ ఏదైతే ఉందో ఆ వ్యవసాయ విద్యుత్ సరఫరాకి సంబంధించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. సో ఈ సాంకేతిక ద్వారా ఈ వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు ఏవైతే ఉన్నాయో ఆ విద్యుత్ ఫీడర్లను ఆటోమేషన్ విధానంలో పనిచేయించేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రపంచ బ్యాంకు సో దీనికి అవసరమైన నిధులను కూడా సమకూర్చనుంది. సో మనకి ఇక్కడ ఈ ప్రపంచ బ్యాంకు సహకారం అనేది గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్కి సంబంధించి ఈ వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను ఆటోమేషన్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. సో ఈ ఆటోమేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ఆటోమేషన్ ప్రక్రియను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగింది. సో కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలెంలో ఏర్పాటు చేసిన ఈ పైలట్ ప్రాజెక్ట్కి సంబంధించి సో ఆల్రెడీ దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. సో ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని విస్తరించనున్నారు. సో దీనికి సంబంధించి మరికొంత సమాచారము. సో ఈ ఆటోమేషన్ విధానంలో ఏం చేస్తారంటే సో గతంలో ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించి 3 ఫేజ్ కరెంట్ అనేది ఉంటుంది. అయితే ఒక రోజులో 9 గంటల పాటు దాదాపుగా ఈ 3 ఫేజ్ కరెంటుని ఆన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కరెంటుని సరఫరా చేసే సమయంలో ఈ విద్యుత్తును సరఫరా చేసే సమయంలో అక్కడ ఉండే స్విచ్చెస్ మరియు ఈ ఫీడర్ బ్రేకర్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రేకర్లను అక్కడ ఒక ఆపరేటర్ ఉండి సో దానిని ఆపరేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఒకవేళ ఈ ఆపరేటర్ ఏమాత్రము కానీ నిర్లక్ష్యం చేసినా కానీ సో రైతులకు ఈ 3 ఫేజ్
విద్యుత్ ఏదైతే ఉందో ఆ 3 ఫేజ్ విద్యుత్ అనేది సరిగ్గా సరఫరా జరగదు. సో, దీనిని అధిగమించడానికి ప్రస్తుతం ఆటోమేషన్ దశలోనే ఆటోమేషన్ సాంకేతిక పరిజ్ఞానంతోటే ఈ వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను నిర్వహించబోతున్నారు అని మనకు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఈ ఆటోమేషన్ విధానంలో ఈ సబ్‌స్టేషన్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ సబ్‌స్టేషన్‌లను పూర్తి సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో నిర్వహించనున్నారని మనకు తెలుస్తుంది ఇక్కడ. సో, విద్యుత్తును ఎంతసేపు ఇవ్వాలి, సో దాని ద్వారా ఒక ప్రోగ్రామింగ్ అనేది నిర్ణయిస్తే ఆటోమేటిక్‌గా విద్యుత్ అనేది మనం ఎంత టైం ఇచ్చామో అంత సమయం పాటు విద్యుత్ అనేది సరఫరా అనేది జరుగుతుంది. ఈ ఆటోమేషన్ ద్వారా. సో, ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ సర్వేకు మొబైల్ యాప్ అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో భూ సర్వేకి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ను రూపొందించడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి ఐటీడీఏ ల్యాండ్ సర్వే అనే యాప్ ఇది. సో, దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ గిరిజన సంక్షేమకు సంబంధించి ఒక భూ సర్వేని చేయనుంది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో. ఐటీడీఏ ల్యాండ్ సర్వే యాప్. సో, ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు భూమిని పంచాలనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో, దాదాపుగా 1,50,000 మంది గిరిజన రైతులకు 3.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పంచే అవకాశం అనేది ఉంటుంది. సో, దీనిని గుర్తించడానికి రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ పట్టాలు పంపిణీ చేయడానికి ఈ మొబైల్ యాప్ను తీసుకురానున్నారు. సో, ఈ మొబైల్ యాప్లో భూమికి సంబంధించిన సమస్త సమాచారం అనేది అవైలబుల్గా ఉంటుంది. సో, ఇది ఈరోజు మనకు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో, ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 1కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో, ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి పరీక్షించింది. సుఖోయ్ 30 MKA యుద్ధ విమానాలతో ఈ క్షిపణిని ప్రయోగించవచ్చును. 0.6 మ్యాక్స్ నుంచి 2 మ్యాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. ఇందులో సరైన వాటిని గుర్తించండి. ఇక నెక్స్ట్ టాపిక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? సో, కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ మేధో హక్కుల సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, మరియు కార్నెల్ యూనివర్సిటీ, ఇన్సీడ్ బిజినెస్ స్కూల్. సో, ఇందులో సరైన వాటిని గుర్తించండి. సో, ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ అందజేస్తుంది. దాంతోపాటు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సీసాట్ పేపర్కి సపరేట్గా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఎస్ఏ పేపర్కి అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్లో మనకు సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ సబ్జెక్ట్స్కి కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఉంటుంది. సో, ఇది ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్. దీంతోపాటు టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ఇప్పుడు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రత్యేకంగా ఒక టెస్ట్ సిరీస్ని రూపొందించడం జరిగింది. ఇందులో మీకు మొత్తం 25 టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులతో పాటు మీకు డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సమాచారం కోసం మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. దాంతోపాటు మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో, ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డైలీ అప్డేట్ కావాలి అనుకుంటే
ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.